హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పుష్ప 2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు సార్. ఆల్రెడీ 2 రోజుల్లో 500 కోట్లని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడు 1000 కోట్ల మార్క్ కూడా రీచ్ అయిందని చెప్పేస్తున్నారు సార్. మరి 4 రోజుల్లో పుష్ప 2 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? మీరేం చెప్తారు సార్ పుష్ప 2 కలెక్షన్? యాక్చువల్గా నిన్నటికి మేకర్స్ అయితే 641 కోట్లు అనేది పోస్టర్ రిలీజ్ చేశారు. ఓకే. సో అంటే అది శనివారం ఈవినింగ్ వరకు. అయితే నిన్న కలెక్షన్లు అన్నీ నేనైతే ఇది ఎవరిని ఫాలో అయ్యానంటే తరుణ్ ఆదర్స్, రమేష్ బాలా, తర్వాత ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళ సైట్లని ఫాలో అయ్యాను. అంటే ట్రేడ్ అనలిస్టులు వీళ్ళు ఈ సినిమానే కాదు ఎవరి సినిమాకి అక్యురేట్గా వాళ్ళు చెప్తుంటారు అనమాట. సో వాళ్ళది ఫాలో అయ్యాను. దాని ప్రకారం నిన్న సండే ఈవినింగ్కి ఇంకా మేకర్స్ అయితే అఫిషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ వీళ్ళ ప్రకారం అయితే ఇప్పటికి 4 రోజుల కలెక్షన్ 870 కోట్లు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అక్యురేట్గా మేకర్స్ ఎంత అనౌన్స్ చేస్తారనేది చూడాలి. అంటే నిన్న సండే ఈవినింగ్కి నైట్కి 870 కోట్లు అని చెప్తున్నారు. సో అంటే ఇంకా రేపు ఎల్లుండి అంటే ఈరోజు మండే, ట్యూస్డే ఎండ్కి, అంటే ఇది ఎప్పుడు థర్స్డే రిలీజ్ అయింది, థర్స్డే లోపలనే 1000 కోట్లు, అంటే 1 వీక్ లోపలనే రిలీజ్ అయిన 1 వీక్ లోపలనే 1000 కోట్ల మార్క్ అయితే ఈజీగా దాటేస్తుంది. ఎందుకంటే మనకి ముందే చెప్పారు మేకర్స్, ఇది ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటర్ కమ్ డీటెయిల్ బిజినెస్ మొత్తంగా కలిపి 1060 కోట్లు అనేది వాళ్ళు చెప్పారు. అది ఆల్రెడీ మనం ఆ టాపిక్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ ఆల్రెడీ కొన్న వాళ్ళకి అందరూ సేఫ్ అయిపోయారు. సో ఇంకొచ్చేవన్నీ కూడా కొన్న వాళ్ళకి కూడా ప్రాఫిట్లోకి వెళ్తుంది అనేది ఒక అంచనా. ఇంకా మేకర్స్కి అయితే ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేసాయి, ఎందుకంటే వాళ్ళు ప్రీ థియేటర్కల్ బిజినెస్ అయిపోయింది. వాళ్ళు ఖర్చు అయింది అంత 400 నుంచి 500 కోట్ల లోపల దీనికి బడ్జెట్ పెట్టారు. అంటే అల్లు అర్జున్కి 300 కోట్లు ఇచ్చారు. మిగతా టీంకి అంతా కలిపిన ఒక ప్రొడక్షన్ కాస్ట్ అంతా వేసుకున్న ఒక 150, సో 450 నుంచి 500 crores లోపల బడ్జెట్ అయి ఉంటుంది. పబ్లిసిటీ అన్ని కలుపుకున్న 500 దాటే ప్రసక్తి లేదు. కానీ ఆల్రెడీ వాళ్ళకి 1000 కోట్ల బిజినెస్ అయిపోయింది. దాదాపు 400 కోట్ల ప్రాఫిట్లోనే మేకర్స్ ఉన్నారు. కాబట్టి ఇది ఒక ప్రాఫిటబుల్ వెంచర్ అని చెప్పొచ్చు. అట్లాగే చూసిన వాళ్ళకి కూడా ప్రేక్షకులు కూడా ఎవరో కొంతమంది తప్ప మెజారిటీ పీపుల్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా మా డబ్బులు వృధా అయిందని ఏమి బాధపడట్లేదు. ఎవరో కొంతమంది రెగ్యులర్గా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ సినిమా, మలయాళం సినిమా చూసేవాళ్ళు పొరపాటున దీనికి వెళ్ళి వాళ్ళు అప్సెట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మలయాళ సినిమాలు వేరు, ఇది వేరు. ఇది ఉద్దేశించబడిన ఇంటెండెడ్ ఆడియన్స్ వేరు. అది అర్థం చేసుకోవాలి. ఒక మెగా ఏదైనా అంతే, హాలీవుడ్లో అయినా కొరియన్ సినిమాలైనా ఒక కమర్షియల్ ఫార్మేట్లో తీసినప్పుడు ఆ సినిమా లార్జర్ ఆడియన్స్ని అడ్రస్ చేస్తుంది కాబట్టి దానికి తగిన వ్యవహారాలన్నీ పెడతారు. నువ్వు మలయాళ సినిమాలు చూసి నాకు అలా లేదంటే కుదరదు. నేను నోడు చూడమన్నాడు, మలయాళ సినిమాలు చూసుకోను. అందరూ మలయాళ సినిమాల్లో చూస్తే ఇంకా వేరే జనాలు ఏం చూడాలి? బీహార్లో ఒక రిక్షా పుల్లరు మలయాళ సినిమా చూసి ఎంజాయ్ చేయలేడు, అతనికి కూడా సినిమా కావాలి కదా. కాబట్టి ఇది ఏంటంటే ఇది వేరు వేరు జానరాస్, వేరు వేరు ఫార్మేట్స్, వేరు వేరు ప్రాజెక్ట్స్. కాబట్టి దీన్ని కంపేర్ చేయకూడదు. ఫస్ట్ రాంగ్ అది. అలా కొంతమంది చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చూస్తే ఫస్ట్ నేను గ్రాస్ చెప్తాను, ఆ తర్వాత నెట్ కూడా చెప్తాను. గ్రాస్ ఇప్పటికి వరకు హిందీలో ఈ 4 రోజులకి 290 కోట్లు అయింది. అమెరికాలో 87 కోట్లు, అమెరికా వరకు మాత్రమే. నిన్న సండే ఈవినింగ్ వరకు 87 కోట్లు, ఇది కూడా రికార్డ్ అంటున్నారు. అయితే దీనికి కల్కి తర్వాత ఓవర్సీస్లో మాత్రం ఓవర్సీస్లో దీనికి 161 crores వచ్చాయి ఇప్పటి వరకు 4 రోజుల్లో. అయితే కల్కి దీని ఎక్కువ ఉంది, కానీ ఇది క్రాస్ చేసేస్తుంది కల్కిని కూడా. ఈరోజు రేపట్లో కల్కి రికార్డుని కూడా ఓవర్సీస్లో క్రాస్ చేస్తుంది. ఓవర్సీస్లో అయితే ఇప్పటి వరకు అంటే నేపాల్ కావచ్చు, మిగతా మొత్తం 80 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. 12,500 థియేటర్లో. మొదటి రోజు 55,000 షోలు పడ్డాయి. కాబట్టి 80 దేశాల్లో కలిపి కలెక్షన్లు 161 కోట్లు 4 రోజులకి. అట్లాగే తెలుగులో 200 కోట్లు 2 ఏరియాలు, అంటే బ్రాడ్గా తెలంగాణ,
మామూలుగా అయితే నైజాము, ఆంధ్ర, సీడెడ్ 3 ఏరియాలు ఉంటాయి. 2 స్టేట్లు కలుపుకున్న 2 స్టేట్లు కలిపి ఈ 4 రోజుల్లో 200 కోట్లు, అంటే యావరేజ్లో 50 కోట్లు పర్ డే చేసింది. ఓకే. తమిళ్లో 31 కోటి. తమిళ్లో కూడా ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమా కూడా 4 రోజుల్లో 31 కోట్లు చేయలేదు. మన కంగువా కూడా చేయలేదు. సో అది కూడా రికార్డు. అట్లాగే మలయాళంలో 11 కోట్లు. మలయాళంలో ఆశించిన దానికంటే కొంత తక్కువ కలెక్షన్లు ఉన్నాయి. మలయాళం వాళ్ళకి ఈ సినిమా ఎందుకో సరిగ్గా ఎక్కలేదు అన్న ఇది కూడా వినిపిస్తుంది. కర్ణాటకలో 3.5 క్రోర్స్, అంటే కర్ణాటక చాలా చిన్న మార్కెట్. ఇది బేసిక్గా అనమాట. ఇవన్నీ కలిపి 870 కోట్లు గ్రాస్. ఇక నెట్ విషయానికి వస్తే డే 1లో నేను ఏరియా 1, 2, 3, 4 చెప్తాను. డే 1లో 164 కోట్లు నెట్ వస్తే టోటల్ వరల్డ్ వైడ్. డే 2లో 93 కోట్లు వచ్చింది. డే 3లో 119 కోట్లు వచ్చింది. డే 4లో నిన్న సండే మాత్రమే 140 కోట్లు, అంటే ఫస్ట్ డే హైయెస్ట్. గురువారం 164 కోట్లు హైయెస్ట్. దాని తర్వాత డౌన్ అయింది. సాటర్డే కాదు, ఫ్రైడే డౌన్ అయింది. ఫ్రైడే 93కి పడిపోయింది. తర్వాత కొద్దిగా పెరిగింది సాటర్డే, 119 కోట్లు సాటర్డే. సండే 141, సండే మళ్ళీ పెరిగింది 140 కోట్లు. ఓవరాల్గా నెట్ మాత్రమే తీసుకుంటే 529 కోట్లు. గ్రాసు నెట్కి తేడా ఏంటంటే గ్రాసు అంటే మొత్తం ఓవరాల్ కలెక్షన్లు, నెట్ అంటే డిస్ట్రిబ్యూటర్లు, థియేటరు వీళ్ళకి అందరికి ఖర్చులు ఇవంతా పోగా నెట్గా ప్రొడ్యూసర్కి మిగిలేది ఈ 4 రోజుల్లోనే 529 కోట్లు థియేట్రికల్ రిలీజ్లోనే వాళ్ళకి మిగిలాయి. సో ఇది రికార్డ్ అని చెప్పచ్చు. 529 కోట్లు నెట్ 4 రోజులకి అనేది ఖచ్చితంగా రికార్డు. ప్రొడ్యూసర్లకు కూడా ప్రాఫిటబుల్ దీంట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్, ఇటు ఓటీటీ అంటే నెట్ఫ్లిక్స్కి ఇచ్చారని చెప్తున్నారు. ఒక డీటెయిల్ రైట్సే 265 కోట్లు డీటెయిల్ రైట్స్ వచ్చాయని చెప్తున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్